హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ్ కుమార్. మీరు చూస్తున్నారు బడ్జెట్ కార్ బై ప్రవీణ్. ఫ్రెండ్స్, ఒక మంచి కార్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది. మారుతి విటారా బ్రెజా టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది. ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్ కోసం చూస్తున్నట్లయితే, మంచి మంచి కార్లు కోసం సెర్చింగ్లో ఉంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ త్రూ మంచి మంచి వెహికల్స్ అయితే డైలీ అప్డేట్స్ వస్తుంటాయి. అట్లనే మీరు కూడా మీ వెహికల్స్ని అమ్మాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి అయితే మీ కార్ ఇమేజెస్ కానీ వీడియో కానీ ఈ విధంగా తీసి మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి. ఈ విధంగా ఎడిట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేద్దాము. ఒకవేళ సేల్ అయితే కనుక మా ఛానల్ త్రూ కనుక మీ వెహికల్ సేల్ అయింది అంటే మీరు మాకు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వీలైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీరు మాకు ఇచ్చే పెద్ద మోటివేషన్. అది కమిషన్ కంటే చాలా ముఖ్యమైనది. దానికోసం అయితే మేమైతే వర్క్ చేస్తున్నాము. అట్లనే మమ్మల్ని ట్రస్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ మంచి మంచి కార్లు ఇప్పించాలనే లక్ష్యంతో అయితే మేమైతే పనిచేస్తున్నాము. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి విటారా బ్రెజా ZXi ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్. అండ్ వెహికల్ చూసుకున్నట్లయితే 2020 మోడల్, 2020 రిజిస్ట్రేషన్ వెహికల్. అండ్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కేవలం 58,000 కిలోమీటర్లు మాత్రమే, అది కూడా షోరూమ్ ట్రాక్ అండ్ సింగిల్ ఓనర్తో అయితే డ్రైవ్ అయిపోయింది. వెహికల్ 360 డిగ్రీస్ వ్యూలో వేసుకోవచ్చు. మీకు ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంటింగ్స్ అయితే మనకి ఈ వీడియోలో అయితే కనిపించట్లేదు. సో నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. ఈ వెహికల్ చూసుకుంటే మంచి స్పోర్ట్స్ లుక్తో అయితే వెహికల్ అయితే ఉంటుంది. మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. అండ్ అట్లనే దీనికి 4 అలాయ్ వీల్స్ ఉంటాయి. టైర్లు కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. మీరు ఎవరైనా తీసుకుంటే కనుక ఇన్సూరెన్స్ అయితే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకుంటే సీట్ కవర్లు చూసుకున్నట్లయితే 100కి 98% వరకు అయితే సీట్ కవర్లు అయితే ఉన్నాయి. ఈ వెహికల్కి 4 పవర్ విండోస్ ఉంటాయి. అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ అయితే ఉంటాయి. అట్లనే మనకి టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అండ్ పుష్ బటన్ స్టార్ట్ ఇంజన్, కీలెస్ ఎంట్రీ అయితే ఈ వెహికల్కి అయితే ఉంటుంది. ఈ వెహికల్ కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మీకు ఎవరికైనా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గురించి చూస్తున్న వాళ్ళకైతే ఇదైతే ఒక మంచి వేరియంట్. అండ్ సేఫ్టీ పరంగా అయితే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇది మారుతి కార్స్లో ఈ వెహికల్కి అయితే సేఫ్టీ రేటింగ్ అయితే మంచిగా అయితే ఉన్నది. సో నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా ఒకసారి తెలుసుకున్న తర్వాతనే మీకు నచ్చితే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. మీకు ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అట్లనే మీ దగ్గర ఉన్నటువంటి పాత వెహికల్ని ఎక్స్చేంజ్లో ఇచ్చి తీసుకోవాలనుకున్నా కూడా, మీ వెహికల్ కనుక మంచి కండిషన్లో ఉండి మంచి మోడల్ అయితే కనుక వీళ్ళు ఎక్స్చేంజ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నాగోల్ ఉప్పల్ దగ్గర అయితే ఉంటుంది. సో ఓనర్ నెంబర్ అయితే నేను టైటిల్లో అయితే మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి. వాళ్ళ లొకేషన్ గైడ్ చేస్తారు. వెహికల్ దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఒక్కటి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి. వీలైతే మీతో పాటు ఒక మెకానిక్ కూడా తీసుకెళ్ళండి. ఇంకా డౌట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను వెహికల్ నెంబర్ కూడా విజిబుల్గా పెడుతున్నా, ఎలాంటి హైడింగ్ అయితే లేదు. సో మీకు డౌట్ ఉంటే కనుక షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 9,50,000 చెప్తున్నారు. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు. వెళ్ళి మాట్లాడితే ఇంకా చాలా వరకు నెగోషియేట్ చేస్తారు. సో మీరు వెళ్ళి అక్కడ లైవ్లో వెహికల్ని చూసుకున్న తర్వాత ఫర్దర్గా అయితే ప్రైస్ అయితే డిస్కస్ చేయండి. సో వెహికల్ని చూడకుండా మాత్రం ఫోన్ చేసి అయితే ఫైనల్ ప్రైస్ అయితే అడగకండి దయచేసి. వెళ్ళిన తర్వాతనే ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకోండి. ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేవు. వీడియోని సెలెక్ట్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం